నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా మా మమ్మీ కనుక తెలిసిందో పిచ్చగొట్టుడు పడుతుంది. మా మమ్మీ తెలియకుండా మేనేజ్ చేయాలి. అవును, మా మమ్మీని మేనేజ్ చేయడం ఈజీయే, కానీ మా అక్కతోనుంది. మా అక్క నేనేం చేస్తే మా అక్కకి అన్నీ కావాలి. నేనేం తింటున్నా, నేనేం చేస్తున్నా, నేనేం తాగుతున్నా. మా అక్కకి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ కావాలంటాయి. ఎట్లా సార్ చెప్పండి ఫ్రెండ్స్? ఆమె 4 లైన్స్ ఆన్సర్ చదువుతుంది, నేను కూడా 4 లైన్స్ ఆన్సర్ చదవాలా. ఒక్క లైన్ ఆన్సరే నాకు 2 days పడుతుంది. అమ్మో, 4 లైన్స్ ఆన్సర్ ఎట్లా చదువుతుంది చెప్పండి ఫ్రెండ్స్? ఆమె ఇగో ఇటువంటి బ్యాగ్ కొనుక్కుంది, నాకు కూడా సేమ్ బ్యాగ్ ఇప్పించారు. ఆమె ఎలా పూలు పెట్టుకుంది, ఇక నాకు కూడా పూలు పెట్టిర్రు. ఐ హేట్ ఫ్లవర్స్. 7:30 అవుతుంది. మా జానవేమో ఇంకా రాలేదు. ఆ ట్యూషన్ ఏమో 7:15కి అయిపోతుంది. ఏమో 15 minutes తిరగవేందేమో కానీ FF4 ఎగ్జామ్లో మొత్తం ఫెయిలే అయిపోయింది. ఈరోజు జానవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క మా క్లాస్మెంటే ఏమన్నది తెలుసా? మీ చెల్లె FF4లో ఫెయిల్ అయింది, మీ చెల్లె FF4లో ఫెయిల్ అయింది అని క్లాస్ మొత్తం ముందు నా ఇద్దరు తీసింది. నాకు మొత్తం సేమ్ అనిపించింది. 7 దాకా ట్యూషన్కి పంపిస్తున్నాము. ట్యూషన్కి ఏం నేర్చుకుంటుంది దీని సంగతి చెప్తావు. అమ్మో, ఈ రాక్షసి ఏడుందేమో, ఎట్లయినా ఈరోజు తప్పించుకోవాలి. ఏంది బ్యాగ్ స్టైల్ చేసిన ముంగటికి? అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లా వేసుకుంటే స్టైల్ ఉంటుందని. నువ్వు రోజు ట్యూషన్కి ఎందుకు పోతున్నావు? చదువుకోనికే పోతున్నా, స్టైల్ వానికే పోతున్నా నువ్వు రోజు ట్యూషన్కి? టైం ఎంత అవుతుంది? 7:35 అవుతుంది. నీ ట్యూషన్ టైమింగ్స్ ఎప్పుడు? 6:30 to 7:15 కదా. మనం 15 minutes ఎక్కడ తిరగడానికి పోయినావు? నేను 15 minutesకి ఏడుకోతా. దీనికి ఎందుకంట ఎందుకు మమ్మీలా క్వశ్చన్లు అడుగుతుంది. క్వశ్చన్లు నేను ఫెయిల్ అయినా కాబట్టి నోరు మూసుకుంటున్నా. నేను పాస్ అయితే దీని సంగతి చెప్తుంటి. ఏందే ఏమో గొలుగుతున్నావు? ఎవరితో సంగతి చెప్తా అంటున్నావు? ఏం లేదు అక్క, ఏం లేదు. ఇలా మా ఫ్రెండ్తో గొడవ అడ్డా, అది నన్ను కొట్టింది, దాని సంగతి చెప్తా అని అంటున్నా. సరే కానీ FF4 ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మా బుజ్జి తల్లి? చెప్పు. అమ్మా, దీన్ని తెలిసిపోయినట్టు నా FF4 ఎగ్జామ్స్ గురించి. ఆయనతో మమ్మీకి చెప్తే కాదే, చెప్తా, నీ తోళ్ళు తీస్తాయాలా? ఏందే ఏడుస్తున్నావు? అందుకే నేను చెప్పింది నాలంట, మంచిగా చదువుకో అన్నా. నువ్వేం చేసినావు? ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు. నన్ను చూడు, నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నేను టీచర్తో వెరీ గుడ్ అనిపించుకున్నా. నెక్స్ట్ టైం నేను కూడా మా టీచర్తో వేరే కూడా అనిపించుకుంటా అక్క. చెప్పక అక్క ప్లీజ్. ఓవర్ యాక్షన్ చెయ్యాకే, అర్థమవుతుందా? ఎగ్జామ్స్ బిఫోర్ ఏమో పాడుకుంటావు, ఎగ్జామ్స్ అయిపోయినాకనేమో ఏడుస్తావు ఈ అనుకుంటా. ఇప్పుడు నేను 100% మమ్మీకి చెప్పకపోతే చూడు, నా పేరు గాయత్రే కాదు. అక్క చెప్పక ప్లీజ్. కావాలంటే నీ షూస్ పాలిష్ చేస్తా, నీ బ్యాగ్ విండుతా, నీ లంచ్ బాక్స్ పెడతా, నీకు స్నాక్స్ పెడతా, నీ వాటర్ బాటిల్ నింపుతా. అక్క ప్లీజ్ అక్క, చెప్పక అక్క ప్లీజ్. అంత భాగ్యం నాకేం అవసరం లేదమ్మా. నా పనులు నేనే వేసుకుంటా, నా లంచ్ బాక్స్ నేనే వినుకుంటా, నా వాటర్ బాటిల్ నేనే వినుకుంటా. నాకేమి ఒకరి హెల్ప్ తీసుకొని నేను ఒకరి మీద డిపెండ్ కాను, అర్థమవుతుందా? గాయత్రి ఆడప్పుడు ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. అక్క నేను కూడా ఆడపులినే అక్క, కాకపోతే నేను చదువురాని పులివి, నువ్వు చదువు వచ్చిన పులివి. బాబా సూపర్ జానవి, ఎన్ని వేరియేషన్స్ నీ దగ్గర. పాస్ అయితేనేమో ఎట్లా అంటావు తెలుసా? ఆడపులి నేను తగ్గేదేలే అంటావు. కానీ
అక్క అప్పుడు పాస్ అయిన పులి అక్క, ఇప్పుడు ఫెయిల్ అయిన పులి అక్క. అక్క నీ కాలు పట్టుకుంటా అక్క, చెప్పక్క అక్క. ఆల్రెడీ మమ్మీకి నీ మీద డౌట్ వచ్చింది, అర్థమవుతుందా? మమ్మీ బెడ్రూమ్లో వెయిట్ చేస్తుంది నీకోసం. బెంట పట్టుకొని వెళ్ళు, మంచిగా పూజ చేపించుకొని రాపో, వెళ్ళు. తెలిసిపోయిన మమ్మీకి. ఈ జానవి వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది ఊకూక ఫెయిల్ అవుతుంది అనేసి. అసలు ఈ జానవి ఏందో ఏమో, మళ్ళీ ట్యూషన్ పెట్టించి కూడా వేస్ట్ అయిపోతుంది. అసలు ఏం చేయాలో ఏమో ఈ పిల్లలు అయితే. నాకైతే అస్సలు అర్థమవుతుంది. ఇప్పుడు రానైతే అని దీని సంగతి చెప్తా. ఎగ్జామ్లో పాస్ అయినాను. మమ్మీ టీచర్ మంచిగా కరెక్షన్ చేయలే మమ్మీ, నేను మంచిగానే రాసిన. ఓహో, అయితే టీచర్ తప్ప, నీ తప్పేం లేదా? అయితే నువ్వు మంచిగా చదివినావు అయితే. అవును మమ్మీ, నేను మంచిగానే చదివినా మమ్మీ. ఎవరి చోళ్ళ పువ్వు పెడుతున్నావేను? ఎవరి చోళ్ళ పువ్వు పెడుతున్నా? మీ టీచర్ది తప్ప, నీదేం తప్పు లేదా? నీకు చదువుకోమని ఎన్నిసార్లు చెప్పినా? చదవాలి, మంచిగా చదవాలని చెప్పిందా? చదవాలని చెప్పినా పని చదువుతావా? మంచిగా తెచ్చుకుంటావా? ట్యూషన్కి ఎందుకు వేసినా? నేను ట్యూషన్కి ఎందుకు వేసినా? చదువుతావా కదా వేసినా? మళ్ళీ ట్యూషన్లో చెప్పినా ఇప్పటి చదువుతావా? ఈ మే 7:15కి ట్యూషన్ అయితే 15 minutes లేట్ వస్తుంది కదా ఈమె ట్యూషన్కి. ఏడేడ ఆడుకొని వస్తున్నాను నేను. ఏడుకోలే 15 minutes ఏడికి పోతున్నావు? బ్యాక్ ప్యాక్స్ చేయడానికి లేట్ అయ్యింది. ఎందుకు లేట్ అవుతుంది? అంతగానే చదువుతున్నావా? బుక్స్ తీసి నువ్వు బ్యాక్ ప్యాక్ చేయడానికి మమ్మీ ఎక్కువ బుక్స్ తీసిన, డైరీ ఏడుందని లెంకిన బుక్స్ తీసిన. స్టైల్ పడుతుంది తెలుసా మమ్మీ ట్యూషన్ లా. ఇగో ఇట్లా స్టైల్ గా బ్యాగ్ వేసుకొని వస్తుంది. ఏంది నీ కథ? ఏంది? ఏం స్టైల్ పడుతున్నావు అంటే ఏం సంగతి? అందుకే చదువుతలేవా ఏంది? కాదు మామ్, నేను స్టైల్ పడతలేను. ఏంది మాటలంతా ఒకటి ఇంకా మాట్లాడుతున్నావు? సరిపోలే ఇంతసేపు కొట్టింది. ఇక చూడు మమ్మీ, ఇట్లా అన్ని ఓవర్ యాక్షన్ చేస్తుంది. నోడు ఏడుస్తుంది, అన్ని అబద్ధాలు మాటలన్నీ కట్ చేసి మాట్లాడుతుంది. ఇగో గాయత్రి, నువ్వు పాదము సందానివి, ఇవన్నీ స్టైల్. నువ్వు అట్లనే ఉండు. అట్లనే ఉంటుంది, నువ్వు ఇట్లనడు. ఆమె ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నువ్వేమో ఫెయిల్గా. ఇగో మమ్మీ, ఇగో నెక్స్ట్ టైం నేను 94% తెచ్చుకుంటా, సరేనా? నెక్స్ట్ టైం కనుక చక్కగా మార్కులు తెచ్చుకోకపోయినావు అనుకో, నీ సంగతి చెప్తాడు. ఏమంటా మొహంది, ఈసారి తప్పించుకుంది. పోవే పో, నీ సంగతు నెక్స్ట్ ఎగ్జామ్లో చెప్తానే. నెక్స్ట్ ఎగ్జామ్కి 30 days టైం ఉంది. నువ్వే